వెల్కమ్ టు 77 టీవీ ప్రతి అక్షరం ప్రజాపక్షం. నా పేరు శ్రీనివాస్. క్వారీ యాజమాన్యం నుండి మమ్మల్ని కాపాడండి మహాప్రభు అంటున్న రైతులు. అనకాపల్లి జిల్లా రోలుగుంట మండలం శరవరం గ్రామం వద్ద క్వారీ యాజమాన్యం బ్లాస్టింగ్ మొదలుపెట్టడం జరిగింది. దీని వలన చుట్టుపక్కల రైతులు అనేక ఇబ్బందులు గురవుతున్నారు. బోడుమెట్టను ఆనుకొని ఉన్న మల్లమ్మ చెరువు కింద రైతులకు సుమారు 80 ఎకరాల పంట పొలాలు సాగు చేసే రైతులు ఆందోళన చెందుతున్నారు. ఈ క్వారీ లారీల వలన గతంలో బుచ్చంపేటలో రహదారులు పాడవటం, అలాగే బుచ్చంపేట శివారులో ఉన్న గోపురం ధ్వంసం చేయటం జరిగినా చలించని అధికారులు అయ్యా మహాప్రభు మా రైతులకు న్యాయం చెయ్యండి అంటూ చేతులు చాచి అడుగుతున్న శరవరం రైతులు. నల్లరాయి క్వారీలో బ్లాస్టింగ్ సమయంలో క్వారీ యాజమాన్యం మా రైతుల యొక్క పశువులను దూరంగా తీసుకువెళ్లి బ్లాస్టింగ్ అయిన తరువాత తిరిగి మరల మా పాకల వద్దకు పశువులను తీసుకురమ్మంటున్నారు. వ్యాపారానికి మేము రైతు పనులు మానుకొని మా పశువులను కాపలా కాయవలసి వస్తుంది. ఇది ఎక్కడ న్యాయమని రైతులు ప్రశ్నించినా తిరగబడినా రైతులకు బెదిరింపులు మరియు భయపెడుతున్నారు. అలాంటివి ఎన్నో జరిగిన ప్రభుత్వం గాని, అధికారులు గాని, ప్రజాప్రతినిధులు గాని ఎటువంటి చర్యలు తీసుకోకుండా నెమ్మదికి నీరెత్తినట్లు చోద్యం చూస్తున్నారని ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఇకనైనా మైనింగ్ డిపార్ట్మెంట్ అధికారులు మేల్కొని క్వారీని నిలుపుదల చేసి మా రైతుల సమస్యలను పరిష్కార మార్గం చూపుతారని, ఎప్పటికైనా న్యాయమే గెలుస్తుందన్న నమ్మకాన్ని మాకు కల్పిస్తారని మల్లమ్మ చెరువు కింద ఉన్న రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జరుగుతున్న ఇబ్బందులు ఈ చుట్టుపక్కల ఉన్న రైతులతో మనం ఈరోజు అడిగి తెలుసుకుందాం. నమస్కారం అండి. శివానికి మేళా శ్రవణ. మా అమ్మ పేరు మేళా రాజులమ్మ, నా తండ్రి పేరు మేళా చిన్నబ్బాయి. వీళ్ళందరూ కలిపి తల్లిదండ్రులు కలిపి నాకు ఏదో 2 ఎకరాల భూమి సంపాదించి పెట్టారు తిని తినకగా. ఈ వేళ నేను ఎదిగేదంలో 4 ముసలి అయిపోయినారు. ముసలి అయిపోయిన అది ఏదో రూపాయి పాపాయి సంపాదించుకున్న భూమి మీద వాళ్ళ తండ్రి చచ్చిపోయినాడు. తల్లిని పోషించుకుంటున్నాను. అలాగే నాకు 2 ఆడపిల్లలు. ఆ 2 ఆడపిల్లలకి కూడా నాకు ఆ భూమి అమ్మి ఆ భూమి రాసుకుందామని పెళ్లి చేసుకుందామని అనుకున్నాము. కానీ ఆ భూమి కూడా లేకుండా ఇలా 2 ఎకరాలు సాగు పట్ట, ఎకరా పోడి కొట్టుకున్నాం. అందులో నా ఆడపిల్ల మొగుడిని వదిలేసి ఉంది. ఆ పొడి కూడా ఇదిగండి, ఇదే మీరు పొడి తీసుకోండి, ఏమంటే చేయండి. ఇదే నేను సాగు చేసుకుని దగ్గర 20 సంవత్సరాలు బట్టి సాగు చేసుకొని కూర్చున్నాను. అది తీరా మూసి కోరి పెట్టుకున్నారు. కోరి పెట్టుకుని పొడి గురించి అడుగుతుంటే నీకు ఈ నెంబర్ లేదు, ఇక్కడ నీది ఎక్కడో రాసి పెట్టారు. ఆ గవర్నమెంట్ తప్పు చేసిందో వీళ్ళే తప్పు చేసినారో నాకు ఎవరికి నాకు తెలియదు. మేము ఎర్రోళ్ళు. ఎందుకంటే ఇది నీదే అంటే నువ్వు తినడం, ఇది పాడరా అంటే మానేయడం, ఇదే మాకు తెలిసిన బాధ్యత. రైతులు కాబట్టి మాకు చదువుకోలేదు. ఇక్కడ యాక్చువల్ గా దానికంటే ముందు మిమ్మల్ని సంప్రదించడానికి నన్ను అయితే ఏ రోజు కూడా లేదు. ఇక్కడ ఒక మాట, ఒక కోరి రైతులు గాని, ఒక పంచాయతీ వాళ్ళు గాని, ఈ భూమి తాలూకోలు గాని ఎవరు కూడా నన్ను పిలిచి నిన్ను కోరి వస్తుంది, నీ భూమి పోతుంది, నీకు నష్టపరిహారం ఇస్తాం, నీకు ఎంత ఇస్తాం అంత ఇస్తాం అని నన్ను ఏ రోజు కూడా అడిగిన ఎవరు కూడా లేరు. క్వారీ యాజమాన్యం ఏమంటుందంటే మీ ఊరు నాయకులు అనేటి వాళ్ళని వాళ్ళని సంప్రదించి వాళ్ళ ద్వారా ఇక్కడున్న రైతులకి భూమిని బట్టి విస్తీర్ణాన్ని బట్టి 15,000, 20,000, 50,000 కూడా మీకు దానికి నష్టపరిహారం ఇచ్చిన తర్వాతనే మేము మొదలు పెట్టాము, పర్మిషన్ తీసుకున్నాం. అవును, దానికి మెయిన్ కారణం మీ ఊరు నాయకులే అని చెప్తున్నారు. ఆలోచించండి. నేను నా భూమి తాలేసిన తెలక ముందే ఈ కోరి ఇక్కడ మొదలెట్టి నా పోడి సాగు చేసుకుంటే భూమిలో మొదలెట్టినప్పుడే నేను అడ్డినానండి. మీ పోడి వరకు రావాలి వరకే మొదలెడతాము, ఓడో తెలియక కుక్కలేరు బకెట్ లాగాడు అని చెప్పారు. ఆయాలు అడ్డాను. అడ్డిన తర్వాత ఏమి చేయాలన్నారు, మళ్ళీ మర్నాడు మళ్ళీ కొద్దిగా లాకేరు లాగారు. ఆగాల వచ్చి అడ్డాను. ఏంటంటే మా ఎంత దౌర్జన్యం ఏంటి, మనం ఇక్కడ సాగు చేసుకుని ఉంటున్నాం, 20 సంవత్సరాలు బట్టి భూములు ఆకుని ఉంటున్నాం, పండించుకుంటున్నాం, మొక్క 3 మొగుడు వదిలేసి ఆడపిల్ల ఉన్నది, అది 10 రూపాయలకి 20 రూపాయలకి అంతకు అమ్ముకుంటుంది. మళ్ళీ దాని మీద లోన్ తెచ్చుకొని దాని మీద కట్టుబడి బట్టి అది బతుకుతుంది అని చెప్పిన తర్వాత కూడా మీ ఈ కోరి ఉసురాము, మీ పొడి ఉసురాము, ఈతలు తీసుకుంటాం, అతలకే రాసుకుంటాం అని చెప్పారు. చెప్పిన తర్వాత మళ్ళీ నేను ఏదో కూలి పనికి పోయిన తర్వాత మమ్మల్ని ఏం టైంలో మళ్ళీ రాకు దింగవారు. మళ్ళీ చూసి 2 రోజులకు 3 రోజులకు వచ్చేవాడిని. వచ్చిన తర్వాత కూడా చూస్తే మళ్ళీ అటే లాగేది. ఏమండి ఎందుకు లాగుతారని ఒకనాడు తల పెట్టి రాయెట్టి తల మీద కూడా చచ్చిపోదామని పెట్టాను. ఇక్కడ పెట్టిన తర్వాత కూడా నన్ను దౌర్జన్యంగా నన్ను అలా ఆక్రమించి అదే రాళ్ళు మళ్ళీ సాగు భూములను కూడా పడిపోతాయని చూపించితే 2
వాళ్ళు మస్తానన్న ఇక్కడ దందా చేసి మస్తానం తర్వాత ఇంకొకడు రామారావు అన్నాడు ఒకడు వచ్చి మీకు న్యాయం చేస్తాం, మీకు తొందర పడకండి, కంగారు పడక, మీకు ఆ పట్ట నష్టానికి ఈ పూడి నష్టానికి మీకు అన్ని సెటిల్ చేస్తామని చెప్పి మమ్మల్ని ఆ సాగు భూమిలో నా వాళ్ళకి కూడా దానికి సమాధానం చెప్పలేదు. చెప్పకపోయిన తర్వాత మా ప్రెసిడెంట్ కలిసాం. ప్రెసిడెంట్ కలిసిన తర్వాత రే నీదేమైనా పోడైతే నీ నష్టాన్ని తగ్గట్టు అడిగా అన్నాడు. అడిగితే ఏంటి నాకు ఎక్కడ భూమి పోతుంది, పోడి పోతీసుకుని పోతుంది, దానికి తగ్గట్టు మళ్ళీ భూమి ఉంటే పోనీ 10,000 5,000 తీసుకుంటాను, నాకు ఆ భూమి ఏమి ఉండదు మీకు కోరి పెడితేని, దానికి తగ్గ నష్టం ఏంటంటే దీని తగ్గ నెంబరు పోడి తగ్గ నెంబర్ మీకు ఇక్కడ లేదు, మీరు ఎక్కడో రాసినారు, ఎక్కడో పోనారో. ఎప్పటి నుంచి చేస్తున్నారు పోడి? 20 సంవత్సరాలు చిల్లర అవుతుందండి. నేను చిన్నప్పటి నుంచి కూడా చేస్తున్నానండి. మా మేళాసరాజు మా కుటుంబం, మా తండ్రి ఆడు చేసి సచ్చి దగ్గర చెందక పోయిన తర్వాత నాకు ఇచ్చిన బాబు నువ్వు చేసుకురా, ఉండరా, తినరా, ఏదో తినరా అంటే ఆయాలకి కానీ ఇయ్యాలకి కూడా నేనే సాగు చేసుకుంటున్నాను. నేరడ మొక్కలు, వేప మొక్కలు, టేకు మొక్కలు, తర్వాత జీడి మొక్కలు, గంధం మొక్కలు కూడా వేసుకున్నాక ఇంకా ఎర్రచందనం మొక్కలు కూడా పైన ఉన్న మోళ్లు కూడా చూపిస్తాను నేను. అవి కూడా ఉన్న తర్వాత పెంచుకున్నంత ఏదో నేను చేసుకున్నాను. సంవత్సరానికి 20,000 30,000 వచ్చేది. అది అమ్ముకుండేవాడిని, మళ్ళా లోన్ మీద తీసుకున్న బాకీ కట్టుకుండేవాడిని. మళ్ళీ చూసిన తర్వాత కూడా మనం మళ్ళీ సాగు చేసుకుంటాను నేను దొంగ పుట్ట నలుపుకొని. అలాంటిది నీకు నెంబర్ లేదు, ఇక్కడ ఏమీ లేదురా అన్నాడు. అంతే. అలా కాదండి, మాకు 10 రోజులు టైం ఇవ్వండి, మీరు నెంబర్ లేదంటున్నారు కదా, మాకు 10 రోజులు 4 రోజులు టైం ఇవ్వండి, మేము గవర్నమెంట్ కలుపుతాం, ఎంఆర్ఓని కలుపుతాం, ఆర్ఏని కలుపుతాం, అందరిని కలిసిన తర్వాత మీకు లేదంటే మీరు తీసుకుంది అని ఉన్నదంటే దానికి ఏదో సమాధానం చెప్పుకుంది అని అంటే అన్న తర్వాత అయితే 10 రోజుల్లో నువ్వు తీసుకో అన్నాడు. ఈ 10 రోజుల ముందే లాగిపాడితే నా చెట్టు సేవానికి ఇయ్యాలి, యాప్ మొక్కలు కూడా మొదల్లో కూడా చూపిస్తాను నేను, అక్కడ చెట్లు ఉన్నాయి కూడా. మరి మీరు పోలీసులు కానీ అధికారులు కానీ ఎవరికి కాలేదు, ఎంఆర్ఓ గారు ఒకరినే కలిసాను. ఎంఆర్ఓ గారు కలిసిన తర్వాత చూపించుకోమ్మా మీ సెక్రటరీ గారు చూపించుకుంటే సెక్రటరీని కూడా చూపించాను. వెళ్ళరా నువ్వు వెళ్ళరా, సెక్రటరీని కూడా ఈ సంస్థలో తీసుకొచ్చాడు. ఇక్కడ నెంబర్ లేదు అని అన్నాడు. అన్న తగ్గ నెంబర్ లేకపోతే మరి ఏం చేసి మేము కారణం అయితే మీరేమి చేయలేరు, నెంబర్ లేదు, మీకు ఇష్టం ఇచ్చిన కాడ తీసుకోవడం తప్ప కానీ మీరు ఏమీ లేదని సమాధానం చెప్పాను. సెక్రటరీని అడిగినాం. సెక్రటరీని అడిగిన తర్వాత ఏమనంటే మీ నెంబర్ అయితే ఇక్కడ లేదు, మీరు ఏమన్నా పాల బేడ అడుక్కోండి, పోతే పోండి కానీ సంబంధం లేదు అని సెక్రటరీ కూడా చెప్పేశాడు. సెక్రటరీ చెప్పిన తర్వాత ఏం చేయాలి, మేము ఎవరి కాలు పట్టుకోవాలి మాకు తెలియదు, రోడ్డు దాటమే తెలియదు. వాళ్ళకి కూడా కోరి వచ్చింది కానీ రోడ్డు మండలం కూడా మాకు తెలియదు. ఫైనల్ గా ఇప్పుడు అక్కడ ఉన్న నష్టపరిహారానికి మీరు ఒకవేళ కంపల్సరీ ఈ ప్రభుత్వం అయితే 3 సంవత్సరాలకు అగ్రిమెంట్ ఉంది. అవునండి. తర్వాత 3 సంవత్సరాల ముందు మేము 10 సంవత్సరాల వరకు ఇక్కడ ఉంటుంది. సో ఎలాగైనా మిమ్మల్ని మార్చడానికి కానీ తీయడానికి లేదు. ఒకవేళ నష్టపరిహారం ఇస్తే మీరు ఎంతవరకు? నేను అది కూడా అడిగానండి. ఏమండి కోరి పెట్టినప్పుడు చుట్టుపక్కల రైతులందరినీ కూడా ఇక్కడ మీటింగ్ పెట్టాలి కదా, మీటింగ్ పెట్టకుంటే ఎవరో పెట్టి వేసాడంటే మేము ముందు ప్రభుత్వంలోని ఎవరో బోలు తాలూకు ప్రెసిడెంట్ తాలూకు తీర్మానం చేసేసుకున్నాం, ఆయాలు మీరు ఎక్కడికి వెళ్ళారని అడుగుతున్నారు. ఆయాల మేము ఎక్కడైతే మేము కూలి పని చేసుకుని దేశాలు పోనాము, మాకు తీర్మానం సంగతి తెలియదు, పంచాయతీ సంగతి మాకు తెలియదు, మాకు ఇవాళ కోరివాడికి ఇక్కడ పెట్టింది అనేసి మీరు పేలుతుండని మేము వచ్చినా తప్ప కానీ మా పోతే మీ ఊసికి కూడా రాపోదు, మాకు ఏ సంబంధం తెలియదు. తెలియనప్పుడు అప్పుడు సెక్రటరీ అన్నారు మరి నేను చేసేది అయితే ఏమీ లేదు, నెంబర్ అయితే దాంట్లో లేదు, మీరు ఇష్టం చేసుకోండి అని సెక్రటరీ చెప్పేశాడు. చెప్పేసిన తర్వాత ఎంత కావాలా అన్నాడు. నాకు 1,00,000 రూపాయలు కావాలండి, నాకు ఇన్సూరెన్స్ భూమి ఉన్నది అయితే 20,000 30,000 తీసుకుంటాను, కోరి తీసేనైతే భూమి ఉండదు, పుట్ట ఉండదు, ఇక్కడ కోరే ఉండదు, ఇంకా తర్వాత మళ్ళీ మొక్క మూడేసుకుందాం ఉండదు, నాకు 1,00,000 రూపాయలు ఇవ్వండి అన్నాడు. అలా కాదు, నీకు 30,000 కంటే ఎక్కువ ఉంటే ఉండు, లేకపోతే మానే ఇష్టం చేసుకో అన్నారు. దానికి ఏమైందంటే మా పేషెంట్ కలిసినాం. ఒరే నీకు నచ్చిన డిమాండ్ చేసుకో, నువ్వు అడుక్కో, నీకు నచ్చితే ఒప్పుకో, లేదా మానే అని అన్నాడు. కానీ ఎట్టి పరిస్థితుల్లో ఏంటంటే శుభ్రం లాగి దిగినారు. కోరి జరిగి 1 రోజులు అయింది. 1 రోజుల తర్వాత దీనికి 30,000 కట్టారు. తర్వాత సాగు భూమి అది ఇప్పటికీ కూడా చూపిస్తాను, రాళ్ళు ఎంతేసి పడ్డాయి తోటలోని. నా తల్లిదండ్రి కష్టపడి సంపాదించిన భూమిలోని ఇలా నన్ను కొడుకుని చేసుకొని నాకు భూమి ఉందా పుట్ట ఉందని నాకు మాకు ఒక ఆవిడని చూసి పెళ్లి చేసినారు. ఆ భూమి పుట్ట ఉందని చూపించి పెళ్లి చేసినారు. ఇవాళ నా పిల్లలకి ఏం చూపించేయాలండి? ఇక్కడ అరెకరం భూమి, అక్కడ ఎకరా మొత్తం రాయలు పడ్డ. ఇవాళ కూడా నేను గొయ్యలు చూపిస్తాను, రాయలు పడ్డ 18 రాళ్ళు నా భూమిలో ఉన్న అక్కడ చెరువు అవతల. అది నా పిల్లలకి నేను ఎవరిచ్చి పెళ్లి చేయాలి? ఆ భూమి పడ్డ రాళ్ళది ఎవడో పెళ్లి చేసుకుంటున్నా మా పిల్లలే. నీకు
కోరి ఎంతకాలం ఉంటుందో అంతకాలం కూడా నీకు ఉపాధి కల్పిస్తాం, పని ఇస్తాము, ఉద్యోగం ఇస్తామన్నారు. ఉద్యోగం ఇచ్చిన జాయిన్ చేసిన 15 రోజులకి నాకు ఎంత బాగోదు, నాకు ఆస్మా, నాకు ఆరోగ్యం బాగోదండి. మీరు ఏదన్నా సింపుల్గా ఉన్న పని చెప్పండి, నేను చేసి పెడతాను, అందులో ఉంటాను. చేతి నువ్వేమి ఇబ్బంది పడొద్దు, నీకు దగ్గర నచ్చిన పని ఇస్తాము, నీకు నెలకు 15,000 రూపాయలు ఇస్తాము, నీ భూమిని ఎండవారు చేసేంత మేము భూమి అప్పచెప్పి సాగు అరెకరా అప్పచెప్పాను, ఇది ఎకరా 1 సెంట్ అప్పచెప్పాను ఓడు. ఈ ఎకరా అప్పచెప్పిన తర్వాత కూడా నన్ను బిల్డింగ్ దగ్గర పెట్టి సమ్మిటి చుట్టూ బాధించి నా హెల్త్ బాగోపోతే ఎవడు గానే రూపాయి ఇగో మాత్రం వేసుకొని లేకపోతే ఈ గడే పోయి ఇంటికి పో అన్న పరిస్థితి కూడా లేదు. ఒకనాడు మా కుటుంబంలో చచ్చిపోతే సారో మా కుటుంబంలో చచ్చిపోనాడు, నేను ఇలాగ వెళ్ళిపోతున్నాను, ఒక 2 గంటలు లేట్ అవుతుంది, నేను వచ్చేస్తానని చెప్తే నువ్వు 2 గంటలు లేట్ అయితే నీకు ఇవాళ మచ్చ కటింగ్, నీకు రావద్దు పనిలోకి అని కూడా చెప్పి నన్ను ఆ ఇవాళ మచ్చ కూడా లేకుండా చేశారండి ఈ కోరి వాళ్ళు. 20 రోజులు వెళ్ళాను, 20 రోజులకి 15 రోజులకి 7,000 కొడేశారు. తప్పు వాళ్ళ మీద అబద్ధం ఆడకూడదు. ఇంకా 5 రోజులు డబ్బులు కూడా మా డబ్బులు వాళ్ళ దగ్గర ఉన్నాయి. ఆ 5 రోజులకి కూడా ఇవ్వకుండా ముందు ఎవడో రామారావు సార్ అంట ఆడు, అలాగని పద్మారావు సారో తర్వాత మస్తాను సాయంత్రం నాతోటే డీలింగ్ చేసుకుంటా పొద్దుయిందాక 8 గంటల వరకు నాతోటి ఉన్నారు. నేను వెళ్ళి సుత్తులు బాదుకుంటా, సమిట్లు బాదుకుంటా ఉంచుకుంటాను, ఏది ఎంత బాగుండేవాడిని. నన్ను అలాంటి పనిలో పెట్టారు. అయినా సరే ఓపు పట్టి చేశాను. పెట్టిన తర్వాత ఆ సాయంత్రం వరకు నాతో 8 గంటలు ఉంటే ఆ సార్లు ఊళ్ళు చెప్పుకుంటా పోనారు. ఈ రామారావు సార్ అంటే ఎవరో నాకు తెలియదు, అతను సూపర్వైజర్ అంట. దింగే నువ్వు ఇవాళ రేపు నీ పల్లె రావద్దు, కోరి ఆపేది మీ శరబారం దింగలు కొడుకు ఎవ్వరు కూడా రానివ్వం. శరబార పొలం మాకు మీ ఊరి నుంచి బళ్ళు వెళ్ళవలేదు, మమ్మల్ని రానివ్వ, మీ శరబార పొలంలో ఊళ్ళు వద్దు అన్నారు. అనేసరికి మా వాళ్ళందరికీ అనుకున్నాం, ఒరే మమ్మల్ని ఏరే మనల్ని అందరిని వద్దంటారు, ఏటి దారుణం, ఏటి మన భూములు ఇచ్చి మన పొట్టలు ఇచ్చి మమ్మల్ని పల్లె మన మానేమంటే అందరినీ మానేమన్నారు. బొరిలాగా అందరం కూడా వాళ్ళకుండిపోనాం. వాళ్ళకుండిపోయిన తర్వాత ఏటి మేము భూములు ఇచ్చిన తర్వాత మమ్మల్ని మానేమని ఒడ్డుపోలు 3 బుచ్చింపేటలో 5 డైవర్లు, శరబారం డైవర్లు, తర్వాత ఒడ్డు డైవర్లు, బుచ్చిపేట డైవర్లు, వీళ్ళందరికీ ఏంటి మా జీతం ఎంత నెలకి రోజుకి 500. ఇంకా నిజంగా చెప్తే మా ఊళ్ళో కూలికి వెళ్తే మధ్యాహ్నం పొద్దున్న వెళ్తే మధ్యాహ్నం 3 గంటల 12 గంటల మానేస్తే 300, మధ్యాహ్నం నుంచి 3 గంటలకు వెళ్తే సాయంత్రానికి 200. 500 రూపాయలు మామూలు మాకు ఇంటికాడే వస్తాయి కూలి. అలాంటిది 8 గంటలకు వెళ్ళి రాత్రి 8 గంటల దాకా పడి ఏడిచినా ఆ 500లో కూలిచ్చినా సరే మేము ఓపు పడి చేసుకున్నాం. మా భూములు పోనా 8 నుంచి 8 గంటల డ్యూటీ చేసిన 500కి ఒప్పు పడ్డాం. ఆ 500 కోసం ఏంటి 20,000, 30,000, 40,000 జీతగోలు పోషించి నెలకు 15,000 రూపాయలు జీతగోలే మమ్మల్ని కడుపు కొడతారా, పట్టు కొడతారా? ఇయ్యానికి నాకు 5 రోజులు జీతం రావాలా? అలాగని డైవోలు గాని, ఎలపలు గాని, కుక్కల డైవోలు గాని వీళ్ళందరూ ఎంత జీతాలు వాళ్ళకి 30,000, 40,000, 20,000, 1,000 రూపాయల జీతాలు కూడా ఉన్నారు కోరిలోని. వాళ్ళందరినీ ఆపడం మానేసి 15,000 జీతాలు నేను ఆపుతారు మమ్మల్ని. మా భూములు ఇచ్చినాం కాబట్టి మేము అడుగుతున్నాం. అలాంటి మా బతుకు కొట్టి మా పట్టు కొట్టి మేమెందుకు భూములు ఇవ్వాలి వాళ్ళకి? ఇచ్చినాం, ఒక్క నిమిషం అండి, ఇచ్చినాం నిజమే. వాళ్ళ డబ్బు తీసుకున్నాం, వాళ్ళకి ఇచ్చారన్న భూమి ఇచ్చినాం, వాటిలో ఏం పడినా మేము ఒప్పుకుంటాం. ఇప్పుడు నా పడ్డ సాగు భూమిలోని ఈ కొండపోడి భూమిలోని మేము ఈ సంవత్సరం డబ్బులు తీసుకున్నాం, ఏమీ వాళ్ళు ఊసుకురాము. నా సాగు భూమిలో రాయి పడితే పడినప్పుడల్లా 30,000 కడతారా, లేకపోతే నాకు పడకుండా చేస్తారా, అది మట్టుకు తేల్చాలి మాకు. మీరు కోరి మొదలెట్టిన కాడి నుంచి ఎన్ని రైలు పెట్టిపోతే మరి పిల్లలు ఏమైపోతారు, ముసలాళ్ళు ఏమైపోతాము, వాళ్ళు ఏమైపోతారు. మీ ఊళ్ళో నాయకులు ఉన్నారు కదమ్మా, ఈ మీ ప్రాబ్లం అంతా ఎవరు వినలేనప్పుడు మరి పైన అధికారులు ఉన్నారు. ఇప్పుడు మాకు తెలియదండి, రోడ్డుకి సంగతే మాకు తెలియదు. ఇంత బాధపడినప్పుడు మీరు పై వాళ్ళకి చెప్పు. మాకు రోడ్డు అది మాకు ఎక్కడ తెలదు. వెనక రాళ్ళు పేలిచ్చినప్పుడు మాకు తెలిసింది. సో మరి ఇప్పుడు ఏమనుకుంటున్నావు, అసలు ఎవరిని ఏం చేద్దాం అనుకుంటున్నాం? మాకు అయితే కోరి వద్దు, మా భూములు పాడవద్దు. దీని వల్ల మాకు నిజంగా గవర్నమెంట్ రవణ పిల్ల అవగానే తర్వాత పోయి చుట్టుపక్కల ఆవలన్నీ ఉన్నాయి కానీ ఏ పండా పోయినా మా పండడానికి గ్యారంటీ భూములు మా పిల్లలు పెళ్లి చేసుకుని ఆనందంగా అందుకుంటారు. ఈ కోరి వల్ల మా పిల్లలు పెళ్లి చేసుకోవడానికి కూడా ఊడు ముందుకు రాడు, మా భూములు రాళ్ళు, మా శరీరం నీరు లేదు. ఇది ఇలాంటికి సంబంధించి ఎవడు కూడా మాకు డిమాండ్ ఏమో కోరి వద్దు. దీనివల్ల మాకు ఇక్కడ ఎక్కడ మీ భూ ఉందా? మా భూమి మల్లం చెరువు కిందనండి, పాక కూడా ఉందండి. ఎంత ఉంది? 70 సెంట్లు ఉంటదండి. ఉంటది. సో మరి మీరు క్వారీ మొదలెట్టక ముందు మిమ్మల్ని ఎవరిని ఏమైనా అడిగారా? మమ్మల్ని ఎవరు ఏం అడగలేదండి. మరి మీ నాయకులే పర్మిషన్ కి ముందు పంచాయతీలు సెక్రటరీ సంతకం పెట్టాలి.
నాయకుల సంతకం పెట్టాలి. అప్పుడే ఇక్కడ క్వారీ వాళ్ళు పర్మిషన్స్ వచ్చాయి. సో వాళ్ళు చెప్పే వాదన ఏంటంటే కంపల్సరీ ఇక్కడ ఉన్న రైతులందరికీ మేము న్యాయం చేసాము, వాళ్ళకి డబ్బులు ఎంతో కొంత ఇచ్చాము, ఉద్యోగాలు కూడా ఇస్తామని చెప్పి వాళ్ళు అంటున్నారు. అందులో మీకు ఎవరినైనా కలిసారా, మిమ్మల్ని ఎవరైనా అడిగారా, మీకు ఏమైనా ఉద్యోగాలు కానీ డబ్బులు కానీ అందాయా లేదా, ఏంటి ప్రాబ్లం చెప్పండి. మాకు ఎవరు ఒక రూపాయి ఇవ్వలేదండి. అలాగనేసి మాకు ఎవరు కూడా ఇక్కడ కోరి పెడుతున్నాం అనేసి మల్లం చెరువు కింద ఉన్న రైతులను ఎవరు కూడా పిలిచి ఇక్కడికి వచ్చి పంచాయతీ పెట్టలేదండి. అలాగనేసి నాకు కూడా భర్త లేడండి, చనిపోయాడండి. అందువల్ల మేము మల్లం చెరువు కింద రైతులు సొమ్ముల్ని ఒక 6 సొమ్ముల వరకు మేపుకుని ఇక్కడ ఈ కోరి పెట్టిన వల్ల చెరువు కింద నీరు వెళ్ళలేదండి, మా పంటలు కూడా పండలేదండి. అలాగనేసి మా ఆయన చనిపోయాడు, నేను ఆడపిల్లలతో ఉన్నానండి. మా పరిస్థితి ఏంటండి, ఆ భూమి పండి భూమి మాకు కోరి పడ్డ వల్ల నీరు వెళ్ళలేదండి, చెరువులోకి మా పంటలు పండలేదండి. శుభ్రంగా రాళ్ళు అయ్యి శుభ్రంగా పాకది కట్టుకున్న పాకది శుభ్రం రాళ్ళు పడిపోయిందండి. ఇప్పుడు నాకు భర్త లేడు, ఆ పాక ఎవరు కడతారో ఆ సొమ్ములు నేను అంతమంది కోరి పేలినప్పుడు బాంబు పెట్టినప్పుడల్లా నేను ఆ సొమ్ములు తోలుకెళ్ళి ఎక్కడ కట్టుకుంటానండి. మగోడు ఉన్నాడు ఏంటండి. అలాగనేసి ఇక్కడికి వచ్చి ఏటి ఎలా చేస్తున్నారు మాతో చెప్పారా, ఏటి ఇక్కడ బ్యాస్టింగ్ పెట్టినప్పుడు వెళ్ళిపోండి బాంబు వెళ్తుంది వెళ్ళిపోండి అంటే మేము ఎక్కడికి వెళ్ళిపోతామండి. ఆడదాన్ని ఆ సొమ్ములు 6 సొమ్ములు తోలుకుని నేను ఏ పాక తోలుకెళ్తాను, ఎవరు పాకలు కడితే ఊళ్ళో తోలుకెళ్ళి కట్టుకోవాలండి. నేను బ్లాస్టింగ్ చేసే ముందు ఊరి చుట్టూ అందరికి ఇంటిమేషన్ ఇచ్చి ఒక మనిషిని పెట్టి అందరినీ ఇక్కడ ఖాళీ చేయించిన తర్వాత కదా బ్లాస్టింగ్ పెడతారు. అప్పుడు మీకు చెప్పట్లేదా? అప్పుడు చెప్తున్నారండి, అప్పుడు చెప్తే ఎక్కడ తోలుకెళ్తామండి, అప్పుడు ఎక్కడ తోలుకెళ్తామండి. 4-5 సొమ్ముల్ని తోలుకెళ్ళి ఎక్కడ పొద్దున్న లేసి తెల్లారి ఈ మెట్ట అంటే మేము కొండు వాళ్ళండి. మేము ఈ మెట్ట అంటే మేము బతికే వాళ్ళం, మా బతికే ఈ మెట్ట అంట. అలాంటిది ఇక్కడ కోరి ఎట్టిన వల్ల మాకు చాలా నష్టం జరుగుతుందండి. అందువల్ల వచ్చి ఏటండి అలాగనేది మస్తాన్ సార్ అని అతను ఉండేవారండి. ఇక్కడికి వచ్చి అడిగితే ఏటండి మరి కోరి ఎట్టారు ఏటండి, మా పరిస్థితి మేము ఎలా ఏం తిని బతుకుతామండి, ఆ చెరువు వల్ల చెరువులో నీరెళ్ళి పంటలు పండియండి, ఇప్పుడు ఆ పంటలు పండలేదు, మేము ఏంటి మా పరిస్థితి ఏంటంటే, అమ్మ నువ్వేం బాధపడకు, నీ భర్త లేడు కదా, నీకు న్యాయం చేస్తాము, నువ్వేం బాధపడకో, నీకు వెళ్ళి చూస్తే మాకు బాధ అనిపిస్తుంది, నీకు న్యాయం చేస్తానని అనవే కానీ ఎన్నిసార్లు వచ్చినా కాళ్ళు అరిగిపోయేలాగా పనికి కూలికి వెళ్ళకుండా మాకు ఎలా గడుతుందండి. కూలి పనికి వెళ్ళి వాళ్ళు 2 నెలలు 3 నెలల క్రితం నుంచి మీకు ఇదే మాట అండి. ఎప్పుడు వచ్చినా అదే సమాధానం చెప్తున్నారండి. ఆ మాస్టర్ వచ్చిన తర్వాత అమ్మ నీకు న్యాయం చేస్తాం కూలి చేసాడండి, అతను పని అతను చూసుకోవాలండి. ఇప్పుడు వచ్చి మాకు 1 రూపాయి ఇవ్వలేదండి. మేము ఎలా బతుకుతామండి, నాకు ఆడపిల్లలు ఉన్నారండి. ఆ ఆడపిల్ల వల్ల ఆ భూమి పోనీ ఎవరికైనా అమ్ముదామని కోరి వచ్చిన వల్ల ఆ చెరువు నీరు పొలాలు పండవాలనేసి ఎవరు కూడా ముందుకు రాలేదండి. పోనీ అమ్ముకుని పెళ్లి చేసుకుందామని ఎవరు కొనలేదండి. కోరి పెట్టారు, నీరు ఎవదో పంటలు పండవు, అలాగని ఎవరు కూడా ముందుకు రాలేదండి. కొండాను కూడా పిల్ల చూస్తే ఈడొచ్చిందండి. నేను ఎలా బతుకుతానండి, నాకు భర్త లేడు, భూమి అమ్ముకుని పెళ్లి చేసుకుందామని ఎవరు కూడా కొనలేదండి. మాకు మీరు ఫైనల్ గా అధికారులకి మైనింగ్ ఒక డిపార్ట్మెంట్ ఉంటది, ఇది ఒక ప్రభుత్వ ఉద్యోగంలో ఉంటారు, దానికి ఒక డిపార్ట్మెంట్ ఉంటది. అలాగే వాళ్ళకి సంబంధించిన ఇక్కడ మెయిన్ ఎంఆర్ఓ దగ్గర నుంచి ఒక సంతకం ఉంటది, వాళ్ళు కూడా సంతకం పెడితే అవుతుంది. ఎస్సీ ఒకటి ఉంటారు. వీళ్ళందరూ దీనికి సంబంధించిన వాళ్ళే. ఏ రోజైనా మరి మీ పెద్దలను కనుక్కొని కానీ మీరు కానీ మీకు ఇప్పుడు వరకు వచ్చేది మా దగ్గరికి ఎవరు రాలేదండి కానీ ఏమీ లేదా? ఎక్కడ కట్టుకుంటామంటే మీకు నష్టం జరిగితే మీరు అడుక్కోండి, నాకు సంబంధం లేదు అలాగనేసి పేసినట్టు అన్నాడండి. అలాగనేసి వచ్చి ఇక్కడికి వచ్చి అడుగుతుంటే ఈ మస్తాన్ సార్ వచ్చి రోజు కూడా పద్మ సార్ ఒకలో మస్తాన్ సార్ ఒకలో వచ్చి అడుగుతా ఉంటే సమాధానం చెప్తున్నారండి. సమాధానం చెప్పడం అలా ఇక్కడ గెంజి కొడుకు లేకుండా కూలికి 4కి వెళ్ళకుండా ఏంటి మా పండి భూములు నష్టపోయాయి, ఇక్కడికి వస్తే ఏదో చెప్తారు కదా అలాగనేసి వస్తుంటే ఏదో కూర్చోవడం సమాధానం చెప్పడం వాళ్ళ పని వాళ్ళు చూసుకోవడం చేస్తున్నారండి. ఎలాగైతే మేము ఎలా బతుకుతామండి, మేము ఆ భూమి తినే ఆ భూమిలో పంట పండించుకుని మేము తిని బతికి భూమి అండి అది. అలాంటిది కోరి పెట్టిన వల్ల మాకు నష్టం జరుగుతుందండి. చెరువులోకి నీరు వెళ్ళలేదండి, చెరువులోకి ఇక్కడ నుంచి చెరువులోకి నీరు వెళ్ళలేదండి. చెరువులో నుంచి మేము మొదలు తీసుకుని పంటలు పండించుకునే వాళ్ళం అండి. ఈ కోరి వల్ల మాకు చాలా నష్టం జరుగుతుందండి. మీరు ఎంత నష్టం జరిగినా ఏ అధికారులు మిమ్మల్ని ఖాతరు చేయలేదు, ఏం చేద్దాం అనుకున్నామండి. కోరి అయితే మాకు వద్దండి, ఆపేయాలండి. కోరి వల్ల మాకు ఏం ఉపకారం లేదండి. సొమ్ములు కట్టుకుని ఆ పాక అది కూడా శుభ్రం పోయిందండి. నాకు మొగోళ్ళు లేడు, ఆ పాక ఎవరు కడతారండి. నేను కూలీ నాలే అనేది పెట్టుకుని కట్టించుకున్నా, కూలీలు అదును కొత్తారా, కూలేటి పని చేయించుకున్నాక నేను ఒకదా నా రెక్కల కష్టం మీద కదండి చేసుకోవాలా. నాకు పుట్టిన ఆడపిల్ల వల్ల ఆ పిల్ల పరిస్థితి ఏంటి, ఆ భూమి పండదు,
దానికి ఏంటి పరిష్కారం చెప్పండి. ఇంట్లోనే సీడ్ తోట వేసాను, అటు పోయినాము ఎద్దెల్లుకొని పంట అలా తినేవాళ్ళు. అది లేకుండా చేస్తాను. కాకపోతే ఇచ్చేటప్పుడు నా దగ్గర ఏమో అగ్రిమెంట్ రాయించుకొని 30,000 ఇచ్చాను. అగ్రిమెంట్ రాసేటప్పుడు యాక్చువల్ గా మీకు ఎకరా అయినా ఒకలాగే ఇచ్చారా, లేకపోతే ఎక్కువ తక్కువ ఇచ్చారా, కోడికి ఒకలాగా ఇచ్చారా, లేకపోతే ఏమీ తెలియదు బాబు మాకు. ఓన్లీ రోడ్డు కని అన్నారు. రోడ్డు కని భూ అంతా మొత్తం కళ్ళం చేసుకున్నారు. దానికి ఏంటి పరిష్కారం మీరే చెప్పాలా. అంతకంటే మేము అనలేదు. కాకపోతే రైతులందరూ కూడా నష్టపోతున్నారు. వాళ్ళకి ఏదో న్యాయం చేసి అందరికీ న్యాయం చేసి మాకు అందరికీ వాళ్ళ వాదన మేము వాళ్ళతో సంప్రదించినప్పుడు వాళ్ళు క్వారీ యాజమాన్యం మాతో సంప్రదించిన విషయం ఏంటంటే ఇక్కడ ఉన్న 40 మంది 30 మంది రైతులు కంపల్సరీ మేము అందరినీ కలిసాము. ఆ లిస్ట్ అంతా మా దగ్గర ఉంది. ఎవరెవరికి ఎంత డబ్బులు ఇచ్చాం అనేది మా దగ్గర లిస్ట్ ఉంది. అలాగే మేము ముందు దానికంటే ముందు మన గ్రామంలో ఆ గ్రామంలో ఉన్న నాయకులకి మేము పర్మిషన్ గురించి వాళ్ళ దగ్గర సంతకాలు పెట్టినప్పుడు వాళ్ళు కూడా మీకు ఎందుకు మేము ఉన్నామని భరోసా ఇచ్చారు. లేకపోతే మేము ఇక్కడ పర్మిషన్ ఇవ్వడానికి మెయిన్ కారణం నాయకులు మేము సంప్రదించినప్పుడు మీకు ఎందుకు మేము ఉన్నామని భరోసా ఇచ్చి మాకు పర్మిషన్ ఇచ్చి సంతకాలు పెడితేనే మేము ఇంతవరకు రాగలిగాం. సో అప్పుడు వీళ్ళందరూ ఇంత బాగా ఇబ్బంది పడుతుందని మాకు తెలియదు. మేము కూడా దిగేవాళ్ళం కాదు. కాబట్టి ఇప్పుడు ప్రస్తుతానికి అర్ధాంతరంగా మీ ఇంత ఒక 5 కోట్లు 10 కోట్లు ఇది మీద ఖర్చు పెట్టి మీరు రంగంలో దిగిన తర్వాత వచ్చంటే మేమేం చేయాలి అనేది వాళ్ళ వాదన. సో దానికి మీరు ఏం ఇస్తారు? మేము చెప్పడం అంటే అప్పుడు రైతులందరినీ పిలిచి ఒక మీటింగ్ పెట్టి మేము ఇలా కోరి పెడతాం. మీకు అందరికి ఇష్టపడితే మేము కోరి పెడతాం. లేదు మీరందరూ నష్టపోతున్నాం అంటే ముందుగా చెప్పండి. మేము నష్టపోతాం, తర్వాత మీరు నష్టపోతారని ఒక మాట మాకు చెప్పలేదు. మేము మనిషి తన వెళ్ళడం ఒక 20,000 ఇవ్వడం, ఇతను వెళ్ళడం 20,000 ఇవ్వడం, 10,000 ఇవ్వడం, ఇతను వెళ్ళడం 30,000 ఇవ్వడం, అతను వెళ్ళడం 10,000 ఇవ్వడం, ఇలా సరిపెట్టారండి. ఎవరికి ఎంత ఇచ్చారో ఇప్పుడు అందరూ కూడా తెలియదు. ఎవరికి తెలియదు. ఎంతమంది రైతులు ఉన్నారు కానీ 40 మంది 50 మంది ఉన్నారు. ఏ రైతు ఎంత ఇచ్చారో తెలియదు. సో మళ్ళీ ఫైనల్ గా మీరు ఏం చేద్దాం అనుకున్నప్పుడు మీకు న్యాయం జరగలేదు. అటు అధికారుల నుంచి కానీ ప్రభుత్వ అధికారుల నుంచి కానీ ఇది యాజమాన్యంలో మీకు న్యాయం జరగలేదు. మీరు ఫైనల్ గా ఇక్కడ ఏం చేద్దాం అనుకుంటున్నారు? ఏం చేస్తున్నారంటే అందరికీ న్యాయం చేకూరితే మాకు ఏదో అందరికీ అన్ని పనులు ఇచ్చి మా భూములు కొంచెం బాగా ఉండేలా చేసి మా పంట మేము పండ్లు ఇచ్చుకునేలాగా కొంచెం తినేలాగా చూసి మాకు న్యాయం చేకూర్చాను. అంతే. అంతకంటే మేము కోరుకునేది ఏమి లేదు. నమస్కారం. ఇచ్చారని కూడా తెలిసింది. నాకు అది తెలియదు. అది ఇవ్వడం కూడా నాకు లేదు. తర్వాత పంచాయతీ వాళ్ళు కూడా ఇక్కడ కోరి పెడుతున్నారు రండి అని అడగలేదు. కోరి వాళ్ళు కూడా మీరు రండి అని అనలేదు. మాకు కోరి పెట్టినట్టు కూడా తెలియదు. మేము ఎక్కువ సపోజ్ ఊరికి వెళ్ళిపోయేవాడు. మాకు ఎక్కువ కోరి పెట్టిన 2 నెలలు దాకా ఈ కోరి పడ్డదన్న సంగతి కూడా మాకు తెలియదు. అందుకోసం మా భూములన్నీ కాలగత్ర అయిపోయి మాకు రూపాయి ఇవ్వలేదు. ఒక 2 సార్లు వచ్చాడు కానీ కోరి దగ్గరికి. అందరికి ఎవ్వరు లేరు సార్లు. అక్కడ సూపర్వైజర్ ఒక ఆయన ఉన్నారు. సార్ పెద్ద ఆయన ఎప్పుడు వస్తారని అడిగాను. అడిగితే అమ్మ వచ్చే 9 గంటలు రావచ్చు ఈ రోజు, లేదంటే రేపు వస్తాడు అన్నారు. ఫోన్ నెంబర్ కూడా ఇచ్చేద్దాను. సార్ వస్తే నాకు ఫోన్ చేయండి సార్ నేను ఇస్తాను అంటే ఏమన్నా అన్నారు. ఇదిగోనండి ఆ రోజు సూపర్వైజర్ గారిని కూడా తీసుకొచ్చి ఇదిగోనండి ఇక్కడ నాకు 2 ఎకరాల భూమి ఉంది. నేను ఆడదాన్ని, నాకు వెనకాల ఎవరో లేరు. నేను ఎవరికన్నా బాగా అనిపించి చేయించుకునేదాన్ని నా భూమి. అలాగనేసి ఈ రోజు రాళ్ళు పడ్డ ఎవరు చేసి వాళ్ళు కూడా ముందుకు రావట్లేదు. అందరికీ కొద్దో గొప్ప 10ో 12 ఇచ్చారంట. నాకు అది కూడా ఇవ్వలేదు. సార్ ఎందుకు ఇవ్వలేదని అడిగితే మీ భూమి మీకు మీ పెద్దలకు ఇచ్చామన్నారు. మా పెద్దలు కూడా మాకు తెలియదు అని చెప్పేశారు. తీరా మోసి వచ్చిన తర్వాత ఇక్కడ అడిగితే వీళ్ళు ఏం మాట్లాడలేదు. ఏం మాట్లాడకపోతే వాళ్ళు అక్కడికి వెళ్ళి అన్నారు. అంత తెలివి మాకు లేదు. కోరి దగ్గరికి మళ్ళీ వచ్చాడు. అడిగితే సార్ అన్నారు మీటింగ్ ఆల్రెడీ బుచ్చింపేటలో అడ్డేశారండి, ఇక్కడ మీటింగ్ పెడతారు, ఆ రోజు వచ్చి అడగండి, ఆ బాబు వాళ్ళు ఏం చెప్తే మీరు అప్పుడు ఫాలో అవ్వండి అని చెప్పేసి అన్నారు. అలాగనేసి అంటే ఆ రోజు నుంచి ఈ రోజు దాకా రాలేదు. ఇప్పటికి వచ్చి ఆ భూ అంతా కాలగాత్ర అయిపోయింది. ఈ స్వాటిని ఆలకి 10 సరకాలు ఇచ్చిన వాళ్ళు కూడా మాకు ఇవ్వలేదు. అక్కడ మా పేరు రాసినట్టు చెప్పలేదు. మాకు రూపాయి మా భూములు కాలగాత్ర అయిపోయి అటు ఇటు మధ్యన వారి కంపల్సరీ పర్వాలేదు అనేది మన వారి వల్ల యాజమాన్యం చెప్పే మాట. మమ్మల్ని చంపేసినా సరే ఇప్పుడు మా భూములు లేనప్పుడు మేము ఏం తిని బతుకుతామండి. మాకు భూములు పోయాయి, మాకు డబ్బులు పంట పరిచయం లేదు, మాకు అందులో పనులన్నా ఇవ్వాలి కదా, ఇవ్వలేదు. నాకు మా మేనమామ ఉన్నాడండి, నాకు మొగుడు లేడు. ఆయన పక్కన నేను బతుకున్నాను, నా భూమి చేసుకుని మా మేనమామ నేను బతుకుతాం. అలాంటప్పుడు నేను ఆడదాన్ని, నాకు పని ఇందులో ఇవ్వరు. నా మేనమామ కన్నా పని ఇవ్వాలి కదా, నా తరపుని పని లేదు. ఎక్కడెక్కడోళ్ళకో పనులు ఉన్నాయి, ఇక్కడ మాకు లేవు. లేనప్పుడు మా భూమికి ఏమో
దానికి పరిష్కారం ఏమీ చెప్పరు. దానికి ఏదో న్యాయం చేయండి, మా అందరికి న్యాయం చేయండి, లేదంటే కోరి ఆపేయండి అంతే. సరే, మీకు ఎక్కడ ఎంత బాగుంది? అక్కడ అంటే మొత్తం 3 ఎకరాలు ల్యాండ్ అండి. ఎంత దూరం ఉంటుంది? ఇంకా పక్కనే సో మరి మీరు ఒక ఎకరం బిట్టు ఖాళీ అండి. ఇప్పుడు క్వారీ రన్ అయ్యక ముందు మీరు ఇక్కడ బ్లాస్టింగ్ మిషన్లో లారీలు అన్ని ఇక్కడ తయారయ్యి వచ్చినాయి. వచ్చిన రోజున మీకు న్యాయం జరగలేదు అన్నప్పుడు ఫస్ట్ వీళ్ళు అడిగారా లేకపోతే ఊళ్ళో రైతులు అడిగారా? ఆపనండి అయితే ఆపారా? వచ్చే ఆపనండి. ఆపితే నీకు ఎందుకు మనం మాట్లాడుకుందాం మాట్లాడుకున్నాం. పద్మారావు మస్తాను ఆగిన తర్వాత మళ్ళీ వచ్చానండి. మళ్ళీ వచ్చి మాకు ఏం న్యాయం జరగలేదంటే చౌదరి గారు అన్నారు. మళ్ళీ వచ్చారు, ఒకసారి వచ్చి క్వారీ బళ్ళు ఆపానండి. బళ్ళు ఆపితే నేను బ్లాస్టింగ్ అండి షెడ్లో 2 షెడ్లు వెళ్ళిపోయి ఆల్రెడీ అప్పటికే పశువుల షెడ్లు డైరీ ఫామ్ పెట్టుకుందామని 10 షెడ్లు కట్టించానండి. ఎంత అయిందండి ఖర్చు? 5 లక్షలు అయిందండి. 5 లక్షలు అవి 2 కూలిపోయా? 2 అంటే ఒకటి పింగిల్ షెడ్, ఒకటి మామూలు ఈ షెడ్ అండి, ఐరన్ షెడ్ అండి. ఏం కూలిపోయా అంటే ఇక్కడ వైట్ చేసాను పడితేనే వెళ్ళి బళ్ళు వచ్చి ఆపానండి. ఆపితే చౌదరి గారు అన్నారు, నువ్వు ఇక్కడ గోండా చేయదు, ఏమన్నారు? ఇక్కడ గోండాయిని చేయకు, నువ్వు గోండాయిని చేస్తే నా దగ్గర నీకంట రౌడీలు ఉన్నారు, బెజవాళ్ళలో వచ్చి ఎంపీ చేస్తారు, నెలకు 20,000 పెట్టి పోషించడం 100 మంది రౌడీలు అన్నాను. చౌదరి గారు అన్నారు అంటే నడపండి అని చెప్తే అప్పుడు పద్మారావు గారు మస్తాన్ గారు దగ్గరకు వచ్చి మాట్లాడుకుని అగ్రిమెంట్ రాయించుకున్నారండి. అగ్రిమెంట్ రాయించుకున్నారు. మరి ఆ రోజైనా మీరు వాదించాలి, సంతకం పెట్టకూడదు కదా? నేను పెట్టలేదండి, మా అమ్మగారి చేత బలవంతం పెట్టించానండి. ఇచ్చే ముందు కంపల్సరీ మీకు డబ్బులు ఇవ్వకుండా కానీ సంతకాలు పెట్టించుకోవచ్చు కదా? తీసుకున్నారా డబ్బులు? డబ్బులు అడిగితే తర్వాత చేస్తాను, చెక్ ఇచ్చారండి. చెక్ ఇప్పుడు తన ఇంటి దగ్గర ఉందండి. మీరు బ్యాంక్ వెళ్ళారా? అమౌంట్ అకౌంట్ ఉందా లేదా అనేది అయితే మీరు బ్యాంక్ వెళ్ళి లెక్క అందులో చూసారు, చెక్ చేశారు, కానీ అందులో అయితే డబ్బులు రిటర్న్ అయిపోయింది చెక్ తో కూడా మీరు మోసపోయారు. సో మీరు ఇప్పుడు ప్రస్తుతానికి మీ వ్యవసాయానికి దీనికి సంబంధం దగ్గర 30,000 కోళ్ళు మీద ఇవ్వండి నాటుకోళ్ళు. ఈ బ్లాస్టింగ్ కూడా అది కూడా కనపడలేదండి. మొత్తం ఎక్కడ 4 పిల్లలు దానివల్ల ఎంత నష్టం వచ్చింది? ఇప్పుడు 5 ఆవులు ఉన్నాయండి. దగ్గర 30,000 కోళ్ళు అండి. సుమారు 2 లక్షలు ఉంటుందా మీ? అంటే ఈ క్యాంప్ మనం అవుతాయి కదా, లోడ్ వెళ్ళి పెట్టి కూడా ఇంతనే ఉంటది ఫారం కదండి. మామూలు నాటుకోళ్ళు ఆవులు 5 ఆవులు ఉన్నాయండి. సరే, మీరు ఫైనల్ గా కంపల్సరీ క్వారీ వాళ్ళు చెప్పేది ఏంటంటే మేము ఆపడానికి అయితే అవ్వదు, ఇది మా ప్రైవేట్, ఇది కాదు ప్రభుత్వం అంది. కంపల్సరీ అక్కడ షిప్ యార్డ్ లో నా వైజాగ్ షిప్ యార్డ్ ఎలా అవుతుంది ఇక్కడ కూడా అలా తయారు చేస్తున్నాము. సో వాళ్ళు మేము కాంట్రాక్ట్ కింద వాళ్ళ దగ్గర నుంచి చెప్తాం. వాళ్ళు మా దగ్గర కాంట్రాక్ట్ తీసుకున్నాం మేము, అది ప్రభుత్వానికి సంబంధించి. కాబట్టి మేము ఇక్కడ ఎటువంటి ఆపేదంటే జరగదు. అది రైతులు ఏం చెప్పాం అనేది రైతుల దగ్గర మేము 10 పరక ఇచ్చి మొత్తం అందరికీ న్యాయం చేయడం అనేది మా ఉద్దేశం. అగ్రిమెంట్స్ అన్ని పట్టుకుని రమ్మనండి, అగ్రిమెంట్స్ మొత్తం పట్టుకుని రమ్మనండి. తర్వాత ఇక్కడ మాట్లాడుకున్నాం. తర్వాత మమ్మల్ని వాదించుకుని క్వారీగానికి వస్తే మేము చవడంగా ఇద్దాం ఇక్కడ. మరి ఇప్పుడు 4 రోజుల బట్టి నుంచి మొన్న ఆపేశారు, బుచ్చంపేటలో ఆపితే. మరి ఇక్కడ కాకుండా ఒక 4-5 కిలోమీటర్ల దూరంలో ఉన్న జనాలు మాకు అన్యాయం జరుగుతుంది అని ఊరు కూడా వచ్చారు. మరి ఇక్కడ ఎందుకు రాలేదు? పట్టించుకోవట్లేదు. ఇంత ముందు పట్టించుకోవడం అంటే ఊరు మీకు ఇంకా కొన్ని విషయాలు తెలిసి ఇక్కడ రాజంపేట, అటు ఒడ్డిప, తర్వాత బుచ్చంపేటలో ఉన్న బాధ. ఇప్పుడు వాళ్ళ బాధ ఏంటంటే రోడ్డంకి వెళ్తుంటే చిన్నపిల్లలు రాళ్ళు వేసుకుని వెళ్తుంటే స్కూల్కి వెళ్ళే పిల్లల మీద కానీ ఏం పడితే వాళ్ళకి ప్రాబ్లం అని మేము అడ్డుకుంటున్నాం అనేది వాళ్ళ వాదన. దాని గురించి ఆ రోడ్డు నష్టపోతున్నామని వాళ్ళు మొత్తం ఏం చేశారు, మూకుమ్మడిగా 100,000 మంది వచ్చి మొత్తాన్ని ఆపారు. మరి ఆ పని మీరు ఎందుకు చేయలేదు? ఇక్కడ కూడా వచ్చింది కదండి, ఈ బ్లాస్టింగ్ ఎడతారని బుచ్చంపేట ఆగిపోయింది, తర్వాత గొల్లపేట ఆగిపోయింది అనేసి కోరి ఆగిపోయిన దాంట్లోనే మేము సస్పెండ్ ఉన్నామండి. ఆగిపోయిందని సస్పెండ్ ఉన్నాం కాబట్టి సడన్ గా బ్లాస్టింగ్ పెడతానన్న టైంలో అనుకోకుండా పాకరాలు అందరం వచ్చి కూర్చున్నది. ఇక్కడే కాదు, ఇది మైనింగే కాదు, వ్యవసాయ రంగంలోనూ కూడా రైతే రాజు. ముఖ్యంగా రైతుకి అందరూ నాయకులు గాని, ప్రజాప్రతినిధులు గాని, అధికారులు గాని రైతులకి మేము న్యాయం చేస్తాం, సబ్సిడీ ఇస్తామని అందరికీ రైతులకి న్యాయం చేస్తామన్న పొజిషన్ ప్రతి
సంస్థలోనూ కూడా నడుస్తుంది. అలాగే ఈ రోజు క్వారీ దగ్గరికి వచ్చేసరికి రైతు నష్టపోతున్నా, రైతు ఇబ్బంది పడుతున్నా, రైతు కష్టాలు పడుతున్నా మాకు సంబంధం లేదు, మీరేం చేస్తే ఏదైతే చేసుకోండి, మాకైతే మేము కంపల్సరీ క్వారీ నడుపుతాము అనే యాజమాన్యాన్ని ఈ రోజు ఇక్కడ చూస్తున్నాము. సో దీంట్లో భాగంగా ఒక రైతు మనం మాట్లాడదాం. సో మీ పేరు ఏం పేరండి? నమస్కారం అండి, నమస్కారం అండి. నా పేరు బుక్. మీకు యాజమాన్యం, క్వారీ యాజమాన్యం వచ్చి మిమ్మల్ని సంప్రదించడం కానీ, లేకపోతే వాళ్ళ మధ్యవర్తులు ఉన్నారు వాళ్ళ ద్వారా మిమ్మల్ని కలవడం కానీ, మీరు రైతు కాబట్టి ఆ రైతుకి ఇంత నష్టం జరుగుతుంది దానికి చెప్తామనే అభియోగాలు అయితే వాళ్ళ దగ్గర నుంచి వచ్చేయండి. సో దాంట్లో జరిగిన విషయాలు డబ్బులు మాట్లాడడం పక్కన పెడితే అసలు రైతులను సంప్రదించారన్న విషయం వాస్తవం కాదా? ఇంత అందరినీ సంప్రదించలేదండి. వాళ్ళకి అందుబాటులో ఉన్న వాళ్ళకి ఏ విధంగా అనుకూలమైన వాళ్ళు రమ్మండం, అక్కడ తిరగడం, మాట్లాడడం, అనుకుంటూ చెప్తూ కాలం గడపడం తప్ప మొత్తానికి అయితే న్యాయం జరగలేదండి. మన క్వారీ యాజమాన్యం యొక్క వాదన అంటే వాళ్ళ దగ్గర అది నిజమేనండి. అంటే వాళ్ళ దగ్గర ఇబ్బంది కూడా ఉందండి. ఇది బ్రహ్మరంగేశ్వర స్వామి గుడి అండి, పురాతనం నుంచి ఉంది, ఎంతో పవిత్రమైన దేవుడు. అలాంటిది ఈ ఆలయాన్ని చేసి పగలు కూడా పారదేపుతారండి. ఏం తీయండి, దేవుని కూడా పగలగొట్టేసి ఎంత స్వార్థం ఎక్కడ ఉందండి? ఎక్కడన్నా గవర్నమెంట్ ఉందా? మమ్మల్ని అన్యాయం చేసేది తప్ప దేవుని కూడా తినేస్తారా? దేవుడి గుడి కూడా పాడు చేస్తారా? ఎంత ఘోరం అండి ఇది. ఎవరు మరి కలర్ పట్టుకోవాలా, లాయర్ పట్టుకోవాలా, ఎవరు పట్టుకోవాలి, ఏం చేసుకోవాలి? రాళ్ళు వచ్చి పడేటప్పుడే మాకు నాకు కూడా మా పెద్దలకి మా నాన్నలకి కూడా తెలియదు గుడిది. మా ఊళ్ళో రాజకీయ నాయకులు వాళ్ళకి చెప్పకుండా ప్రతి పంట కూడా అందుకు ఇప్పుడు మాకు ఏదో న్యాయం చేయండి. పెడతామండి. ప్రతి పంట కూడా లేకుండా చేస్తున్నారు. నిద్ర శ్రీను, మేళా శ్రీను, బొబ్బులు శ్రీను, రొంగల పెదరమణ, పంతాడ కన్నవనాయుడు, బొబ్బులు బుజ్జి, బొబ్బులు లోకరాజు, జన్మూరు సత్యబాబు, జన్మూరు రమణ. ఈ మొత్తానికి కూడా శాలరీలు మాత్రం ఇవ్వలేదు. సుమారు ఎన్ని 15 రోజులు 10 రోజులు వాళ్ళు జాయిన్ చేశారు. వాళ్ళు మాకు రూపాయి ఇవ్వలేదు డిసెంబర్లో. ఇంకప్పుడు కానీ ఆపేశారు. మన సరఫరా మీద బల్లి అలవలేదని మొత్తం సరఫరా మొత్తం ఆపేశారు. డబుల్7 టీవీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి.